హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇలా సేమ్ క్లాత్ నెట్ తీసుకున్నాను, సేమ్ కలర్ అండ్ 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని స్ట్రైట్ కట్ చేసుకున్నాను. కింద ఫస్ట్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకోండి ఇలా. సో ఇక్కడ నాకు 14.5 లెంత్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 14.5 తీసుకుంటున్నాను లెంత్. నాకు రెడీ లెంత్ 13.5 కావాలి, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇది బోట్ నెక్ కాబట్టి మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ చేసుకొని ఫుల్ షోల్డర్లో హాఫ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను 7 తీసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నెక్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. మీకు ఎంత అయితే నెట్ కనిపించాలని అనుకుంటున్నారో అంతవరకు లెంత్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ మనం షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో బోట్ నెక్లో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం, అందుకని ఇలా. అండ్ ఇక్కడ స్లోప్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుందని, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. మీ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ తీసుకొని అందులో డివైడెడ్ బై 4 చేసుకోండి. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వేస్ట్ లూజ్ 1 ఇంచ్ టక్స్ కోసం అండ్ ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చెస్ట్ మార్క్ చేస్తాం కదా, అది ఇలా పాయింట్ టచ్ అయ్యేలాగా ఇలా రౌండ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుంది, కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి షేప్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇది కూడా కట్ వర్క్ లానే కనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి యూనిక్ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఒక 2 ఇంచ్ లెంత్ తీసుకొని అక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1.5 అలా విడ్త్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేసి. అండ్ చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు యూనిక్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, సో దట్ మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూస్తారు. సో ఇక్కడ వచ్చేసి టక్స్ పాయింట్ ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది బ్యాక్ నెక్. సో నేను డబుల్ లేయర్ వేస్తాను నెట్ వచ్చేసి, చూసారా. అండ్ ఫ్రంట్ నేను ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. మనం ఇలా ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకోవాలి బక్రం పైన. సో పేపర్ పేస్టింగ్ పైన ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ బక్రం షీట్ని ఐరన్ చేస్తున్నాను, ఓకేనా. అది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే కట్ చేశాను. సో ఐరన్ చేసి పెట్టుకున్నాను, ఇలా కట్ చేశాను, ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా కట్ చేశాను, ఓకే. రైట్ ఆన్ రైట్ పెట్టాలి, అప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్టిచ్చింగ్ వచ్చేసి మనం బక్రంకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకుండా, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా
బక్రం మీద పడకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ వచ్చేసి. ఓకేనా? సో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సేమ్ బ్యాక్ నెక్ కూడా అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి రైట్ ఆన్ రైట్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత టర్న్ చేసుకున్నాక మనకి ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేశాను. ఒక సైడ్ నేను స్టిచ్ చేసింది చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకో సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. సో చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ ఫినిషింగ్ వచ్చేసి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది స్టిచ్ చేశాక. సో ఇక్కడ యాక్చువల్గా షోల్డర్కి కూడా నెట్ రావాలి. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు షోల్డర్ దగ్గర వద్దని చెప్పింది, అందుకని నేను ఓన్లీ నెక్ మాత్రమే నెట్ పెడుతున్నాను. హ్యాండ్స్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కూడా నేను నెట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి అక్కడ కట్స్ ఉన్న దగ్గర ఆగట్లేదు, అందుకని రివర్స్ తిరిగిపోతుంది, అందుకని నేను నెట్ కుట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి 4 లేయర్స్ తీసుకుంటున్నాను నెట్ వచ్చేసి, ఎందుకంటే నేను 2 లేయర్స్ అటాచ్ చేస్తున్నాను దీనికి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్నాక నెక్కి మనం ఎంతైతే లెంత్ కావాలనుకుంటున్నామో అంత డ్రా చేసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ ఓన్లీ 2 ఇంచెస్ మాత్రమే డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ రౌండ్ తీసేసుకోవాలి. ఓకే, అంతే, చాలా ఈజీ. ఇది కూడా స్టిచ్చింగ్ నెట్ పెట్టి కుట్టడం చాలా ఈజీ. ఓకేనా? ట్రై చేయండి. సో మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి అంతే. ఇక్కడ మనం నెట్ పెట్టేసి కదలకుండా పిన్స్ సెక్యూర్గా పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకున్నాను. సో పిన్స్ పెట్టేసుకున్నాక ఇక్కడ నేను క్రాస్ పీస్ తీసుకున్నాను, ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్. ఇలా కుట్టేసి కట్ చేసి మళ్ళీ లోపలికి స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ నెట్కి మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకేనా? ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది. సో ఇలా రెడీ అయిపోయింది బ్యాక్ నెక్. అండ్ ఫ్రంట్ నెక్ కూడా నేను రెడీ చేసేసాను. ఓకేనా? ఇలా స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.